దుష్యంతుడు గారు. యారు యారు వేణు? వేణు కాదండి, దుష్యంతుడు గారు ఉన్నారా అని. ఎందుకు? ఆయన ఫ్లూట్ వదినప్పుడు నన్ను డాన్స్ చేసుకుంటూ రమ్మన్నారండి. నేను అలా వచ్చానండి. అలా చేస్తే ఆయన 100 రూపాయలు ఇస్తాన్నారు. ఇంకా ఇవ్వలేదు, అందుకే వచ్చానండి. గట్లయితే గీన గారు బయట కూడా ఫ్లూట్ వాయిస్తున్నారన్నమాట. జర లోపలికి రా. లోపలికి రా. இதெல்லாம் என்னையா? రావయ్యా. ఫ్లూట్ వాసించి ஒரு பொறுக்கி மாதிரி எல்லா பொண்ணுக்கும் பணம் கொடுத்து ஊதுட்டாங்க. అబ్బే నేను డబ్బులిచ్చి వదలే ఉత్తునే. चुप रहो, तुम्हारा खेल मत हमको मालूम है. నువ్వు గిట్ల గనక ఇంకొకసారి నకరాలు చేస్తే కత్తెట్టి నీ నాలుకా కోసేస్తాను. ముందు బయటికి పోవే. ఏంటివయ్యా, రోజు రోజుకి నకరాలు ఎక్కువైపోతున్నాయి. నీకు గిట్లా కాదు. ఈ రోజు నుంచి तुम्हारा खाना पीना सोना इधर ही है. కానా పీన సరేనే, సోనా కూడా ఈ సాప మీద అయితే సరసంలా నడుము మోకాలు నొప్పులు పడతాయి. సరసం లేదు, కిరసం లేదు. ఒక మాసం తనియా తోంగు, అంతా సరియపోతది. ఏంది ముగ్గురు పెండ్లంలో పెట్టుకొని ఒంటరిగా సాప మీద వండాలి? గట్ల చేస్తే గాని గీ ఎదవ బుర్రకి బుద్ధి